హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? సో, మీరందరూ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నటువంటి నా డైట్ వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకొచ్చేసాను. సో, చాలా వెయిట్ చేశారు కదా! చాలా రోజుల నుంచి మీరందరూ కూడా అడుగుతున్నారు. సో, ఈ డైట్ వీడియోకి సంబంధించి మీ అందరితో షేర్ చేసుకోవడానికి కారణం మీ అందరి వల్లనేనండి. ఎందుకంటే ఒక 1 వీక్ బ్యాక్ నుంచి కూడా నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. మీరు సన్నగా అయిపోయారు, చాలా వెయిట్ లాస్ అయ్యారు, ఏం చేస్తున్నారు? మీ డైట్ అనేది మాతో షేర్ చేసుకోండి అని చెప్పి చాలా కామెంట్స్ వస్తున్నాయి. బట్ మీకు 1 వీక్ నుంచే కనిపిస్తున్నానిలా. బట్ నేను ఈ డైట్ అనేది 1 మంత్ 15 డేస్ అంటే ఒక 45 డేస్ నుంచి నేను ఈ డైట్‌లో ఉన్నానండి. సో, ఈ డైట్‌కి సంబంధించి ఎలా చేస్తున్నాను? ఏం తీసుకుంటున్నాను? సో, టైమ్ టు టైమ్ టేబుల్ ఎలా ఉంది? ఏంటనన్నది నేను వివరంగా చెప్దామని అనుకుంటున్నాను మీకు. సో, ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక డైట్ వీడియో అనేది షేర్ చేసుకున్నాను. చాలా మందికి యూజ్ అయిందని అన్నారు. బట్ ఆ డైట్‌కి, ఈ డైట్‌కి కూడా చాలా చేంజెస్ అనేవి ఉన్నాయండి. ఎప్పుడు కూడా డైట్ అనేది చేసామంటే ఒకటే కంటిన్యూయస్‌గా మనం డైట్ ఫుడ్ అనేది తీసుకోకుండా సమ్‌టైమ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో, ముఖ్యంగా ఏంటంటే మనం తీసుకున్నటువంటి డైట్ ఫుడ్ అనేది చాలా వరకు లిమిట్‌గా తీసుకుంటేనే మనం వెయిట్ లాస్ అనేది అవ్వగలము. సో, ఆ డైట్ వీడియోకి, ఈ డైట్ వీడియోకి మీకు చాలా వరకు చేంజెస్ అనేవి తెలుస్తుంది. అలానే నేను అప్పటికి, ఇప్పటికి కూడా చాలా వరకు చేంజ్ అయ్యానన్నది కూడా మీరు గమనించే ఉంటారు. సో, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అలానే ఈ వెయిట్ లాస్‌కి సంబంధించి ఒక చిన్న టాపిక్ అనేది నేను మీతో షేర్ చేసుకున్న తర్వాత సో, వెయిట్ లాస్‌కి సంబంధించి డైట్ ప్లాన్ ఎలా తీసుకోవాలన్నది నేను తర్వాత చెప్తాను. ముందు ఆ విషయాలేంటన్నది తెలుసుకోండి. పదండి. సో, ఈరోజు ఈ వెయిట్ లాస్‌కి సంబంధించిన డైట్ ఎలా తీసుకున్నాను, ఏంటనన్నది నేను చాలా షార్ట్‌కట్‌లోనే తొందరగా ఆ టాపిక్ అనేది చెప్పాలని అనుకుంటున్నాను. సో, యాక్చువల్‌గా ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి 3 మంత్స్ బ్యాక్ వెళ్ళాను. అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే టైంకి నేను కరెక్ట్‌గా ఒక 78 కేజెస్ అలా ఉన్నాను. అక్కడ ఒక 3 మంత్స్, 10 డేస్ అలా ఉండి నేను జస్ట్ ఒక 15 డేస్ బ్యాక్ వచ్చాను. సో, ఈ రోజుకి నేను 15 డేస్ అయింది ఫ్లాట్‌కొచ్చి. సో, మెయిన్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకక్కడ చాలా వరకు వర్క్ అనేది తగ్గిపోయింది. అమ్మ కుక్ చేసేటువంటి రెసిపీస్ అవ్వచ్చు, చాలా వరకు అమ్మ వాళ్ళ అంటే పుట్టింట్లో ఉంటే ఎలా ఉంటుందనేది అందరికీ తెలిసిందే కదా! మాక్సిమం వర్క్ చాలా వరకు తగ్గుతుంది. అలానే మనం తిని కూర్చుంటాము. దానివలన ఏమవుతుందంటే మెయిన్ ఈ లాక్‌డౌన్ టైంలోని చాలా వరకు చేసేటువంటి పని ఇదే. ఎక్కువగా మనం ఇంట్లో ఉన్నటువంటి ఏదో ఒక రెసిపీ స్నాక్స్ గానీ, ఫుడ్డిస్ట్ గానీ కొంచెం ఇంట్రెస్ట్‌గా తినడం వలన ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. మనం ఏదైనా ఎక్సర్‌సైజెస్ గానీ, వాకింగ్ గానీ, సమ్ వర్క్ గానీ ఏదైనా చేయలేనప్పుడు ఏమవుతుందంటే అది కొలెస్ట్రాల్‌ని పెంచినప్పుడు మనం వెయిట్ గెయిన్ అనేది అవుతాము. అంటే కొంచెం ఓవర్ వెయిట్ అనేది పెరుగుతాము. కొలెస్ట్రాల్ లాంటివి పెరుగుతాయి. కాబట్టి కొలెస్ట్రాల్ గానీ, ఫ్యాట్ గానీ ఇలాంటి ఏదైనా సరే తగ్గాలంటే మెయిన్ మనం తీసుకునేటువంటి ఫుడ్‌లో కూడా చాలా వరకు కంట్రోల్ అనేది ఉండాలి. సో, తీసుకునేటువంటి ఫుడ్ మనం తక్కువ తీసుకుంటున్నామా, ఎక్కువ తీసుకుంటున్నామా కాదు. ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, అందులో ప్రోటీన్స్ ఎంత వరకు ఉంటున్నాయి, విటమిన్స్ ఎంత వరకు ఉంటున్నాయి అని అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ మాట. సో, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి 3 మంత్స్‌లోని 2 మంత్స్ 15 డేస్‌కే నేను 83 కేజెస్ అనేది వెయిట్ గెయిన్ అయిపోయాను. సో, ఎలాంటి ఎక్సర్‌సైజ్ ఉండేది కాదు. ఓన్లీ అక్కడ ఫుడ్ తినడం, తర్వాత వీడియోస్ అప్‌లోడ్ చేసుకోవడం, పిల్లలతో ఆడుకోవడం. మీరు వీడియోస్ అయన్నీ చూసారు కదా! సో, మీరు కొద్దిగా బొద్దుగా తయారయ్యారు, ఒళ్ళొచ్చారని చెప్పి చాలా కామెంట్స్ వచ్చాయి కదా! ఆ టైంలో. సో, నాకా అనిపించింది. సో, నేనున్నటువంటి ఆ వెయిట్‌కి నేను చాలా ఇబ్బంది పడ్డాను. అంటే నడవలేకపోవడం, ఆయాసం కింద రావడం, లేదంటే అలసటగా అంటే ఏ వర్క్ చేయకపోయినా అలసటగా అనిపించడం, ఇలాంటివి నేను ఫేస్ చేశాను. చాలా ఇబ్బందిగా అనిపించేది మాట. సో, ఏంటంటే నేనున్న హైట్‌కి కొంచెం వెయిట్ అనేది ఎక్కువగానే ఉంటాను. సో, నా హైట్ వచ్చేసి 5'7" అండి. సో, ఈ హైట్‌కి ఏంటంటే నా బోన్ వెయిట్ గానీ, లేదంటే మన హైట్‌కి తగ్గట్ట వెయిట్ అనేది కూడా కొంచెం ఓవర్‌గానే అనిపించాను నేను. ఆ టైంలో 83 కేజెస్ అంటే మామూలు విషయం గాదు. చాలా వెయిట్ గెయిన్ అయిపోయానని నాకొక గిల్టీ ఫీలింగ్ వచ్చింది. సో, ఏదేమైనా సరే నేను మళ్ళీ డైట్ అనేది చెయ్యాలి. నాకు ఈ ఫుడ్ అంతా కూడా బాగా అలవాటయిపోయింది. టోటల్లీ చాలా వరకు ఫుడ్ కంట్రోల్ చేసి నేను మాట మీద నిలబడి నేను ఏదేమైనా సరే వెయిట్ లాస్ అవుతాను అని చెప్పి నేను ఒక టార్గెట్ కింద పెట్టుకున్నాను. సో, మెయిన్ ఏంటంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చేసినటువంటి వెయిట్ లాస్‌కి సంబంధించిన వీడియోనే కంపేర్ చేసుకొని ఛానల్ నేను అదే కంటిన్యూ అవుతూ వచ్చాను. బట్ దానివల్ల నాకు పెద్దగా యూజ్ ఏం కనిపించలేదు. ఎందుకంటే నేను అప్పుడు చేసినటువంటి డైట్ అవ్వచ్చు, నేను ఇప్పుడు చేస్తున్నటువంటి డైట్ అయినా అవ్వచ్చు. సో, రెండింటికి తేడా ఏంటనన్నది నేను మీకు చెప్పిన తర్వాత చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, అంతే కాకుండా ఇప్పుడు ప్రెజెంట్ వెయిట్ ఎంతున్నానన్నది కూడా నేను మీకు చెప్తాను. అంటే ఈ 45 డేస్‌లోని 83 కేజెస్ నుంచి ఎంత వెయిట్ లాస్ అయ్యాను అన్నది నేను మీకు క్లియర్‌గా చెప్దామని అనుకుంటున్నాను. పదండి. సో, చెప్పాను కదండీ! అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను వెయిట్ అనేది 83 కేజెస్ ఉన్నాను. అంటే 83 కేజీలున్నాను. మామూలు విషయం గాదు.
సో అక్క వాళ్ళు, చెల్లి, అమ్మ, పిల్లలు అందరం కలిపి వెయిట్ చూసుకుంటున్నప్పుడు నేను 83 కేజెస్ ఉన్నప్పుడు చాలా బాధగా అనిపించింది. అందరిలోనే నేను ఓవర్ వెయిట్ అనేది ఉన్నాను. చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను అని చెప్పి. సో ఒక్కొక్కరి శరీరతత్వం ఎలా అంటే ఫుడ్ తీసుకోకపోయినా కూడా వాళ్ళకి కొంచెం గుల్ల శరీరం అంటారు కదా, అలా కొంచెం వెయిట్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతారు. సో వాళ్ళ స్ట్రాంగ్ బాడీ కానప్పుడు అలాగవుతూ ఉంటుంది. సో ఇంకొంతమంది ఏంటంటే ఎంత తిన్నా కూడా ఒళ్ళు అనేది కనిపించదు. వాళ్ళది కొంచెం ఐరన్ బాడీ టైపు స్ట్రాంగ్గా ఉంటుంది. సో అది కూడా చాలా మంచిది. కానీ ఇలా కొంచెం ఫుడ్ అనేది తీసుకోకపోయినా చాలా వరకు మనం వెయిట్ అనేది తెలిసిపోతుంటాము. సో అది కూడా కొంచెం ఫేస్ చేశాను. పెద్దగా తినేసింది ఏమీ లేకపోయినా కూడా ఎక్కువగా నాన్ వెజ్ కానీ, లేదు అంటే బాస్మతి రైస్ కానీ, తర్వాత స్వీట్స్ అని, ఫ్యాట్కి సంబంధించిన ఒక ఆయిలీ ఫుడ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ అక్కడ ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటివన్నీ కూడా తినడం వల్ల నేను వెయిట్ అనేది బాగా పెరిగాను అని చెప్పి నేను గమనించుకున్నాను. సో అలానే వెయిట్ లాస్ అవ్వడం అంటే చాలా కష్టం అండి. కానీ ఎంత టైం పట్టినా, ఎంత లేట్ అయినా కానీ నేను ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాను అని ఒక ధైర్యం అనేది ఉండేది. ఖచ్చితంగా అవ్వాలని ఒక ఎయిమ్‌గా పెట్టుకున్నానని చెప్పాను కదా, దానికి సంబంధించి నేను ఈ డైట్ అనేది ఫాలో అయ్యాను. కానీ ఈ డైట్‌కి సంబంధించి నాకు ఇంత మంచి రిజల్ట్ ఇంత ఫాస్ట్‌గా వస్తుందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో నాకది పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. అండ్ మీరందరూ కూడా 1 వీక్ నుంచి కూడా చాలా కామెంట్స్ చేస్తున్నారు. డైట్ ఏం చేస్తున్నారు? చాలా చిక్కారు, చాలా సన్నబడ్డారు, చాలా వెయిట్ లాస్ అయ్యారు, మాతో షేర్ చేసుకోండి అని అంటున్నారని చెప్పేసి యూజ్ అవ్వడం కోసం తప్పకుండా షేర్ చేసుకోవాలని అనుకున్నాను. అందుకే లేట్ అయింది, ఏమీ అనుకోకండి. సో ముందుగా నేను చేసినటువంటి డైట్ ప్లాన్ ఎలా ఉందో అన్నది చెప్తాను, చూడండి. సో ప్రస్తుతం నేను 45 రోజుల నుంచి ఈ డైట్‌లో అనేది ఉన్నానండి. ఈ డైట్‌లో నేను కరెక్ట్‌గా ముందు నేను 83 కేజీల నుంచి ప్రస్తుతానికి 76 కేజీలకి నేనొచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత సడెన్‌గా చాలా ఫాస్ట్‌గానే నేను వెయిట్ లాస్ అయ్యానని గమనించాను. చాలా సంతోషంగా అనిపించింది. నేను వెయిట్ అనేది 83 ఉన్నాను కాబట్టి ఓవర్ వెయిట్ ఉన్నాను. మెయిన్ ఆ ఓవర్ వెయిట్ అనేది తగ్గిన తర్వాత ఫ్లాట్‌కి వచ్చిన ఈ 15 డేస్ నుంచి కూడా సెపరేట్ డైట్ అనేది నేను తీసుకుంటున్నానండి. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి 1 మంత్‌లోని అంటే లాస్ట్ నేను ఎప్పుడైతే 83 కేజెస్ చూసుకున్నానో అప్పటి నుంచి చేసినటువంటి డైట్ అనేది 1 మంత్ వరకు చేశాను. సో అప్పుడు నేను ఖాళీగా ఉండి తిని కూర్చోవడం వలన కొంచెం వెయిట్ గెయిన్ అనేది అయ్యాను కాబట్టి కొంచెం పర్ఫెక్ట్ ఓవర్ డైట్‌కి సంబంధించిన డైట్ అనేది నేను ఫాలో అయ్యాను. సో అది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ముందుగానే. ఏంటంటే నేను మళ్ళీ ఫ్లాట్‌కి వచ్చిన తర్వాత ఈ 15 డేస్‌లోనే ఓన్‌గా నేను వర్క్ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, సో నా హెల్త్ కేర్ తీసుకోవాలి. అందుకోసం ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ స్ట్రెయిన్ అయిపోకూడదు, ఇబ్బంది పడకూడదు. అలా అని మనం డైట్‌లో ఉన్నామంటే సడన్‌గా నీరస పడిపోతాం. అది ఎలా అంటే కనీసం ఏ వర్క్ చేయకపోయినా కూర్చున్నా కూడా మనకి అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. సో దానివలన మనం స్ట్రెయిన్ అయిపోకూడదు, ఇబ్బంది పడకూడదు కాబట్టి హెల్త్ ఇష్యూస్ రాకూడదు మెయిన్. అందుకోసం అండి. సో డైట్‌లో ఎవరైనా సరే ఉన్నప్పుడు రెండే విషయాల్ని గమనించాలి. ఒకటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. రెండోది మన హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటది. సో ఈ డైట్ కి సంబంధించి మన బాడీ అనేది వెయిట్ లాస్ అనేది అవుతుంది కాబట్టి మనం స్కిన్ కేర్ అనేది కూడా చాలా వరకు ఇంపార్టెంట్ అండి. సో ఎలా అంటే మన ఫేస్ అనేది చాలా డల్ గా అయిపోతుంది కాబట్టి గ్లోగా, షైనీగా, బ్రైట్ గా కనిపించాలంటే మనం స్కిన్ కేర్ అనేది కూడా తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వెయిట్ లాస్ కి సంబంధించి మనం బాడీ అనేది చాలా వరకు వెయిట్ లాస్ అవుతాం కాబట్టి స్కిన్ అనేది చాలా వరకు లూజ్ అయిపోతుంది. ఫేస్ కి అనేది చాలా వరకు మాయిశ్చరైజర్, నైట్ క్రీమ్స్ నేను ఇంతకు ముందు మన ఛానల్లో చెప్పాను, అది కూడా ట్రై చేయండి. నైట్ క్రీమ్ చాలా మంచిది. సో మాయిశ్చరైజర్స్ కానీ, నైట్ క్రీమ్ కానీ, ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్ ఇలాంటి ఏదైనా సరే యూస్ చేస్తూ ఉండడం వలన దేనికి దానికి ఏది కూడా తగ్గకుండా ఉంటుంది. సో వెయిట్ లాస్ తగ్గినా కూడా మన బాడీలో మనకి చేంజెస్ ఎలా వస్తాయి, ఫేస్ లో కూడా ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి ఇలాంటి చేంజెస్ ఎలాంటివి రాకుండా ఉండడం వలన ఇలాంటి కేర్ కూడా మనం స్కిన్ కేర్ తీసుకోవాలి. సో దాంతో పాటుగానే మనకి హెయిర్ లాస్ అనేది కూడా అవుతుందండి చాలా వరకుని. అందుకోసం మనం హెయిర్ కేర్ కి సంబంధించి కూడా హెయిర్ ప్యాక్స్, మంచి మంచి హెయిర్ ప్యాక్స్ కూడా మనం పెట్టుకుంటూ ఉండాలి. సో దీనికి ఏమీ భయపడిన అవసరం లేదు. మనం జాగ్రత్త తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కోని అవసరం లేదు. సో ఇదండి. సో అంతేకాకుండా మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఎండ కాసేపు నాతో ఆడుకుందని, అలాగే ఇప్పుడు కూడా సేమ్ ఎండ కాసేపు ఎక్కువగా వస్తుంది, కాసేపు తగ్గుతుంది. సో మీకు అది ఏదైనా వేరియేషన్స్ ఏమైనా ఉంటే కనుక ఏమీ అనుకోకండి. మీరు దాన్ని స్కిప్ చేసేసి నా మాటల మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా? సో చాలా సేపు మాట్లాడాను, అసలు విషయంలోకి ఇప్పుడు వెళ్ళిపోదాం. డైట్ ప్లాన్ అనేది అంటే నేను ఓవర్ వెయిట్ 83 కేజెస్ ఉన్నప్పుడు 1 మంత్ తీసుకున్నటువంటి ఈ డైట్ కి సంబంధించిన ప్లాన్, టైం టేబుల్ ఎలా ఉంది, ఏం తీసుకున్నాను అన్నది చూసేద్దాం పదండి.
సో ముందుగా మనం 5:30కి లేవాలి మార్నింగ్ అని. 5:30 నుంచి 6:30 లేదంటే 7 వరకు కూడా వాకింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. వాకింగ్ గానీ, లేదంటే మనం సూర్య నమస్కారాలు గానీ, లేదంటే జిమ్ ఎవరికైనా అలవాటు ఉంటే జిమ్‌కి వెళ్ళడం గానీ, యోగా చేయడం గానీ, సో ఓవర్ వెయిట్ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా గంట, గంటన్నర మాత్రం ఇది మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో మెయిన్ ఏంటంటే ఈ డైట్‌కి ఎక్సర్‌సైజ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. నేనైతే వాకింగ్ చేసేదాన్ని. సో కరెక్ట్‌గా గంటన్నర లేదంటే గంట అలా పెట్టుకునేదాన్ని టైము. సో 8 గంటలకి ధనియాలు, మెంతులు నానబెట్టి ముందు రోజు ఉంచుకునేదాన్ని ఒక 1 గ్లాస్ వాటర్‌లోని. ఆ 1 గ్లాస్ వాటర్‌లో మార్నింగ్ కల్లా అవి బాగా నానిపోయేవి. వాటిని నేను స్టవ్ మీద పెట్టి కొద్దిగా హీట్ చేసుకుని ఫిల్టర్ చేసి అందులో తేనె, నిమ్మరసం అనేది కలిపి నేను అది తీసుకునేదాన్ని. ఫ్యాట్ రిడ్యూస్ చేస్తుంది దీని వలన. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత ఒక గంటకి అంటే 9 గంటలకి బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అండి. ఈ బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లోని 2 ఉడికించినటువంటి కోడిగుడ్లను తీసుకోవాలి. సో బాయిల్డ్ ఎగ్స్. ఈ బాయిల్డ్ ఎగ్స్‌లోని ఒక ఎగ్‌లో ఉన్నటువంటి ఫుల్ ఎగ్ అనేది తీసుకోవచ్చు. ఇంకొక ఎగ్‌లో ఉన్నటువంటి యెల్లో అనేది తీసేయాలి. సో టోటల్‌గాని ఇలా ఒక 2 ఎగ్స్ అనేది తీసుకునేదాన్ని. దీని తర్వాత ఒక అరగంటకి అంటే 9:30 గంటలకి నేను నానబెట్టి ఉంచినటువంటి బాదం 4, అలానే వాల్‌నట్స్ అంటారు కదా! వాటిని ఒక 4 సో వీటిని నేను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునేదాన్ని. తర్వాత 1 గ్లాస్ వాటర్ అనేది తాగేదాన్ని. సో బ్రేక్‌ఫాస్ట్‌కి ఈ విధంగా తీసుకునేదాన్ని. తర్వాత వచ్చేసి సో మిగిలిన టైముల్లోని ఇంట్లో వర్క్ అనేది చేసుకోవడం వలన ఇది కూడా చాలా మంచి ఎక్సర్‌సైజ్‌గా ఉంటుందండి. ఏదో ఒక వర్క్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ తర్వాత 11 గంటలకి టీ కప్ సైజులోని గ్రీన్ టీ తీసుకునేదాన్ని. సో గ్రీన్ టీ అయితే చాలా మంచిదండి. వెయిట్ లాస్‌కి బాగా యూజ్ అవుతుంది. సో మిల్క్ అనేది కూడా చాలా వరకు మంచిది. కానీ ఈ డైట్‌లో ఉన్నప్పుడు టీ, కాఫీలు అనేది మాత్రం చాలా వరకు తగ్గించుకోవడం చాలా మంచిది. సో చాలా మంది ఇంతకుముందు నేను షేర్ చేసుకున్నటువంటి డైట్‌లో కూడా టీ గానీ, కాఫీ గానీ తీసుకోవచ్చా అని ఎక్కువగా అడిగారు. టీ, కాఫీలు అనేది డైట్‌లో తీసుకోవడం వలన హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ మీకు తప్పదు బాగా అలవాటు అని అనుకుంటే ఈ టైంలో జస్ట్ ఒక టీ కప్ సైజులోనే టీ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా ఆప్షనల్ అండి. కావాలితే తీసుకోండి. అంటే బాగా అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పాను ఇది. సో ఇదే అండి గ్రీన్ టీ అయితే తీసుకునేదాన్ని నేను. సో తర్వాత వచ్చేసి 12 నుండి 12 గంటల మధ్యలోని లంచ్ టైము. ఈ లంచ్‌లో నేను తీసుకునేదాన్ని బ్రౌన్ రైస్ అండి. జస్ట్ ఒక 1 కప్ బ్రౌన్ రైస్ తీసుకుంటే దానికి మనం ఏదైనా వెజ్ కర్రీ అనేది 1 కప్ తీసుకునేదాన్ని. సో వాటితో నా లంచ్ అనేది కంప్లీట్ అయిపోయేది. సో పెరుగు అన్నం అనేది అస్సలు తినకూడదండి. సో పెరుగు అనేది చాలా వరకు ఈ డైట్ విషయంలో స్కిప్ చేయాలి. సో ఒక అరగంటకి అంటే 1 గంట ఆ టైం కల్లాని వెజ్ సలాడ్ అని చెప్పి ఉంటుంది. వెజ్ సలాడ్‌లోని మనం తీసుకుంటాము క్యారెట్, అలానే కీరా. ఈ రెండింటిని కూడా సన్నగా కట్ చేసి సో కీరా 4 ముక్కలు, క్యారెట్ 4 ముక్కలు వీటిని మనం డైరెక్ట్‌గా పచ్చివే తినడం మంచిది. లేదు అంటే కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉండేవాళ్ళు దీనిపైన లైట్‌గా సాల్ట్ గానీ, లేదు అంటే కొద్దిగా పెప్పర్ గానీ వేసుకొని తినొచ్చు. అది కూడా టేస్ట్ బానే ఉంటుంది. సో కీరా, క్యారెట్ 2 కూడా స్వీట్‌గానే ఉంటాయి కాబట్టి ఇలా సరిపోతుంది. సో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే అప్పుడప్పుడు మధ్యలో మీరు ఆనియన్ అనేది కూడా తినడం చాలా మంచిదండి. ఉల్లిపాయ కూడా వెయిట్ లాస్‌కి చాలా వరకు యూజ్ అవుతుంది. సో లంచ్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయింది. సో 2 గంటలకి బాగా పల్చగా ఉన్నటువంటి మజ్జిగ అనేది 2 గ్లాసుల వరకు లేదంటే గ్లాస్ అయినా సరే తీసుకుంటే చాలా మంచిది. అంటే 2 ఆ టైంకి బటర్ మిల్క్ అనేది తీసుకునేదాన్ని. సో తర్వాత వచ్చేసి 4 గంటలకి. 4 గంటలకి ఇది స్నాక్ టైమ్ అండి. స్నాక్ టైమ్‌లోని ఓన్లీ నేను తీసుకునేదాన్ని. సో ఓట్స్ తీసుకునేదాన్ని. ఈ ఓట్స్ ఎలా అంటే 1 గ్లాస్ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ లేదా 4 టేబుల్ స్పూన్స్ ఈ ఓట్స్ అనేది వేసి చాలా ఫాస్ట్ గానే ఒక 2 మినిట్స్‌కే కుక్ అయిపోతుంది. సో దాన్ని బాగా కుక్ చేసుకున్న తర్వాత సో ఒక టీ కప్ సైజులో ఉన్నటువంటి ఒక హాఫ్ కప్ మిల్క్ అనేది అందులో మిక్స్ చేసుకొని తాగేసేదాన్ని. లేదు అంటే దీనికి ఆప్షనల్‌గా మనం బాయిల్డ్ స్ప్రౌట్స్ అనేది మీరు నార్మల్‌గా తీసుకోవచ్చు. లేదు అంటే బాయిల్ చేసైనా తీసుకోవచ్చు. నేను ఎక్కువగా బాయిల్డ్‌దే తీసుకునేదాన్ని. నాకు అదే ఎక్కువగా ఇష్టపడతాను. సో ఈ స్ప్రౌట్స్‌లో ఏంటంటే ఎక్కువగా నేను మొలకెత్తినటువంటి శనగలు లేదంటే మొలకెత్తినటువంటి పెసలు ఇవి ఎక్కువగా తీసుకునేదాన్ని. లేదు అంటే దీనికి ఆప్షనల్ గాని రాగి జావైనా తీసుకోవచ్చు. సో ఈ వారానికి 2 సార్లు స్ప్రౌట్స్ అయితే కనుక ఒక 3 రోజులు రాగి జావ, 3 రోజులేమో ఈ ఓట్స్ అనేది తీసుకుంటూ సో అలా నేను ఈ ఈవినింగ్ స్నాక్ అనేది అలా తీసుకునేదాన్ని. మూడింట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్ గాని ఇంతకు మించి వేరే దానికి ఆప్షన్ వెళ్ళేదాన్ని కాదు. సో ఇంకా తర్వాత వచ్చేసి 5 నుంచి 6 గంటలు
అంటే ఈ మధ్య టైంలోని మళ్ళీ ఇంకొకసారి ఈవినింగ్ వాక్ అనేది కూడా చాలా మంచిది. అంటే ఒక గంట పాటు వాకింగ్ అనేది ఖచ్చితంగా చేసేదాన్ని. ఈ అండ్ తర్వాత వచ్చేసి ఇంకా డైరెక్ట్ గా డిన్నర్, అంటే నైట్ 7 to 7:30 మధ్యలో డిన్నర్ అనేది అయిపోవాలి. ఈ డిన్నర్ కేవలం ఆ టైంలో నేను ఓవర్ వెయిట్ ఉన్నాను కాబట్టి నేను చపాతి అండ్ అలానే మార్నింగ్ చేసినటువంటి ఈ వెజ్ కర్రీ ఏదైతే ఉందో అలా తీసుకునేదాన్ని. సో టోటల్గా ఏమి తినకుండా ఉన్నా కూడా చాలా వరకు మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నీరసంగా అనిపిస్తుంది. కాబట్టి ఒక 3 రోజులు నేను చూసాను ఏమి తినకుండా ఎంటీ స్టమక్ తో ఉండేదాన్ని. బట్ మార్నింగ్ లేచేటప్పటికి చాలా నీరసంగా అనిపించేది, లేవాలని అనిపించేది కాదు. సో డైట్ కి సంబంధించి మనం ఫుడ్ అంతా కూడా టోటల్ గా మానేస్తే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందుకోసం ఒక 3 రోజులు ట్రై చేశాను కానీ ఉండలేకపోయాను. అందుకోసం ఏం చేశానంటే నైట్ డిన్నర్ గానీ ఒకే ఒక చపాతీ తీసుకునేదాన్ని. మార్నింగ్ ఉన్నటువంటి కర్రీ జస్ట్ అది కూడా 1/4 కప్పు కర్రీ తీసుకునేదాన్ని, వెజ్ కర్రీ. సో ఆ కర్రీతో పాటు డిన్నర్ కంప్లీట్ చేసేదాన్ని. సో డిన్నర్ కంప్లీట్ అయిన ఒక 1 hour 2 hours కి మీరు కావాలనుకుంటే మజ్జిగ తాగొచ్చు, లేదంటే అది కూడా అవసరం లేదండి. సో అంటే వేడి చేస్తుంది చాలా మందికి అని భయంగా అనిపిస్తుంది కదా, అందుకోసం చెప్తున్నాను. చపాతీ అంటే ఆయిల్ లేకుండానే వితౌట్ ఆయిల్, అంటే పుల్కా లాగా అంటారు కదా, సో డైరెక్ట్ గా మనం స్టవ్ మీద పెట్టేసి కాల్చుకుంటే అది ఆయిల్ లేకుండా చక్కగా అది పుల్కా లాగా రెడీ అవుతుంది. అది డైరెక్ట్ గా మనం తినచ్చు, అది హెల్త్ కి చాలా మంచిది. సో ఇదండి. సో మిగిలిన టైముల్లో నేను ఏదైతే చెప్పలేదో ఆ టైమింగ్స్ లోనే నేను వాటర్ అనేది ఎక్కువగా తీసుకునేదాన్ని. ఈ టైంలో ఇప్పుడు కరోనా కాబట్టి గోరువెచ్చటి వాటర్ అనేది ఎక్కువగా తాగడం కూడా చాలా మంచిది. సో కనీసం నేను 3 నుంచి 4 లీటర్ల వరకు వాటర్ అనేది తీసుకునేదాన్ని. సో మధ్య మధ్యలో 2 గ్లాసుల చొప్పున వాటర్ తీసుకుంటూ వచ్చేదాన్ని. సో ఏదైతే గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ లోని మనం వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వలన ఆకలి అనేది వెయ్యదండి. ఆకలిని చంపుకోవడానికి కోసం కాదు, వాటర్ అనేది కూడా ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ అనేది కూడా మన వెయిట్ లెస్ కి చాలా వరకు ఒక రీజన్ అనేది ఉంటుంది. సో ఇదండి, నేను ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు 83 kgs ఉన్నప్పుడు 1 month లో చేసినటువంటి డైట్ ప్లాన్ అనేది ఈ విధంగా ఉంది. మెయిన్ ఏంటంటే ఏ డైట్ చేసినా కూడా టైం టు టైం మనం ఫాలో అయితేనే అన్ని కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఆ టైంకి మనకు అలవాటు అయిపోతుంది. సో ఈ టైంకి మనం ఎగ్ తినేవాళ్ళం కదా, ఈ టైంకి లంచ్ అయ్యేది, ఈ టైంకి డిన్నర్ అయ్యేది అని చెప్పి A to Z అన్ని కూడా గుర్తొస్తూ ఉంటాయి. సో ఇది ఫాలో అయ్యానండి. అండ్ 1 month లోనే నేను కరెక్ట్ గానే 6 kgs అనేది తగ్గాను. సో 78 kgs కి వచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైతే ఈ 1 month లో చేసినటువంటి డైట్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్ గా నాకు బాగా యూజ్ అయ్యింది, చాలా చక్కగా రిజల్ట్ వచ్చిందని చెప్పి చాలా హ్యాపీ అయ్యాను. సో అక్కడ వరకు కంప్లీట్ అయింది. తర్వాత నేను ఫ్లాట్ కి వచ్చిన తర్వాత సో ఈ 15 days లోని 2 kgs అనేది తగ్గాను మళ్ళీ. సో ఈ 78 kgs నుంచి నేను మళ్ళీ ఫ్లాట్ కి వచ్చిన తర్వాత ఈ 15 days లో మళ్ళీ ఇంకొక డైట్ అనేది నేను సెపరేట్ గా చేశానని చెప్పాను కదా. అంటే నేను ఇప్పుడు వరకు చెప్పినటువంటి 1 month 13 days లో ఉన్నటువంటి ఈ డైట్ ని కొంచెం పక్కన పెట్టి, అంటే అక్కడ నాకు ఎలాంటి వర్క్ ఉండేది కాబట్టి ఓవర్ వెయిట్ కూడా ఉన్నాను కాబట్టి ఈ డైట్ అనేది ఫాలో అయ్యాను. తర్వాత నేను ఫ్లాట్ కి వచ్చిన తర్వాత అన్ని కూడా నాపైనే డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి సో ఇలాంటి డైట్ అనేది తీసుకుంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, దాంతో పాటుగానే చాలా సిక్ అవుతానని చెప్పి భయం వేసి దానికోసం నేను కొన్ని చేంజెస్ అనేది చేసుకున్నాను. చేంజెస్ చేసిన తర్వాత నేనైతే 2 kgs తగ్గాను ఈ 15 days లో. టోటల్లీ ప్రెసెంట్ నేను ఇప్పుడు 76 kgs ఉన్నాను. సో నేను ఇంకా రీచ్ అవ్వాలనుకుంటుంది 70 kgs కి వచ్చేయాలని అనుకుంటున్నాను. 70 kgs తర్వాత నెమ్మదిగా అలా తగ్గుతూ రావాలని అనుకుంటున్నాను. సో ఎంత తగ్గినా కూడా మా హైట్ కి ఏంటంటే కొంచెం వెయిట్ ఉన్నట్టుగానే కనిపిస్తుంటాము. బట్ మీరందరూ కూడా వీడియోలో చూస్తున్నారు కాబట్టి డే బై డే మీరు చూస్తున్న వీడియోలో చాలా చేంజెస్ నాలో కనిపిస్తున్నాయి కాబట్టి నేను ఇది రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను. సో ఇది ఫాలో అవ్వడం వలన అంతకుముందు ఏంటంటే 15 days కి 3 kgs లెక్కన తగ్గినట్టు నెలకి 6 kgs తగ్గానంటే ఇప్పుడు నేను ఇది 2 kgs తగ్గాను అంటే నాకు అర్థమవుతుంది. నేను తీసుకున్నటువంటి డైట్ ని బట్టి నాకు అర్థమైంది. బట్ నేను ఈ డైట్ చేయడం వలన ఎలాంటి అలసటగా అనిపించడం, ఆవేశంగా ఉండడం, లేదంటే నీరసంగా ఉండడం అలాంటిది ఏమీ చూడలేదు. ప్రస్తుతానికైతే ఒక ఈ 15 days నుంచి కూడా నాకు చాలా మంచిగానే ఇది కూడా రిజల్ట్ చూపించింది. సో ఇప్పుడు సేమ్ 83 kgs ఎలా అయితే ఉండి డైట్ చేశాను అన్నది ఇక్కడ కూడా అదే డైట్ చేస్తే నేను ఇంట్లో వర్క్ అనేది పర్ఫెక్ట్ గా చెయ్యలేను అనే ఒక భయంతో కొన్ని చేంజెస్ అనేది చేశాను. ఆ చేంజెస్ ఏం చేశాను అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఏంటి అని చెప్పి తప్పనిసరిగా అడుగుతారు, అందుకోసం ఈ వీడియోలోనే ఇది కూడా చెప్దామని అనుకుంటున్నాను. పదండి చెప్పేస్తాను. సో ఇంతకు ముందు చెప్పినటువంటి 83 kgs ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఎలాంటి డైట్ తీసుకున్నాను సేమ్ డైటే ఉంటుంది. కాకపోతే ఓన్లీ
2 ప్లేసెస్‌లో మాత్రమే కొన్ని చేంజెస్ చేశాను. ఏంటంటే ఇది కూడా ఎర్లీ మార్నింగే 5:30కి లేచి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ మాత్రమే నేను వాకింగ్ అనేది చేయగలుగుతున్నాను. ఎందుకంటే మిగిలిన టైం అంతా కూడా నేను ఇంట్లో వర్క్ చేసుకోవడం సరిపోతుంది కాబట్టి, అందుకోసం ఎక్కువ స్ట్రెయిన్ అయిపోనవసరం లేదని చెప్పేసి నేను ఈ విధంగా తీసుకున్నాను. సో, ఇంతకుముందు చెప్పిన డైట్‌లో ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మనం నాన్ వెజ్ అనేది వీక్లీ 2 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది. సో, ఆ వీక్లీ 2 టైమ్స్ అంటే మీరు అనుకోవచ్చు ఇదేంటి 83 కేజెస్‌కి సంబంధించి నువ్వు 1 మంత్‌లో మీరసలు నాన్ వెజ్ తీసుకోలేదా అని. అలాంటిది కాదండి. వీక్లీ ఓన్లీ 1 టైము ఓన్లీ సండే టైమ్ లేదంటే వెడ్నెస్‌డే టైమ్‌లో నేను నాన్ వెజ్ అనేది తీసుకునేదాన్ని. అది కూడా ఫిష్ లేదంటే చికెన్ అంతే. ఈ రెండింటికి మించి వేరే ఏది కూడా నాన్ వెజ్ తీసుకునేదాన్ని కాదు. సో, ఈ ఫిష్ ఏంటంటే ఓన్లీ మనం ఒక పెద్ద సైజు ఫిష్‌లు గానీ, చిన్నయి అయితే ఇంకా బెటర్. మాకెక్కువ చిన్న చిన్న చేపలు ఎక్కువగా దొరుకుతుంటాయి. సో, అందులో ఎక్కువగా ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, మనం డైట్‌లో ఉన్నప్పుడు ఆలివ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల చాలా మంచిది. సో, ఆలివ్ ఆయిల్ జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని నేను తీసుకోవాలనుకుంటున్న చేపలకి కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉన్నాయో వీటిని పట్టించేసి కొద్దిగా పెప్పర్ కూడా వేసుకునేదాన్ని. వీటిని బాగా పట్టించేసి ఇంకా మసాలాలు లాంటివి టోటల్‌గా అవాయిడ్ చేసేయాలి. సో, మసాలా ఎఫెక్ట్ అనేది మన మీద చూపించిందంటే మళ్ళీ రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి నేను జస్ట్ ఇవి మాత్రమే నేను ఫిష్‌కి గానీ, చికెన్‌కి గానీ ఇవి బాగా మ్యారినేట్ చేసేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఏదైతే వేసుకున్నానో దానిపైన నేను గ్రిల్ చేసుకునేదాన్ని. లేదంటే జస్ట్ అది నార్మల్‌గా ఫ్రై చేసేసుకొని ఇంకా నార్మల్ టైమ్‌లో తినేసేదాన్ని. లంచ్‌లో గానీ కప్ రైస్ అని చెప్పాను కదా! బ్రౌన్ రైస్. దానిలో గానీ లేదంటే నార్మల్ టైమ్‌లో ఏదైనా టైమ్‌లో కొంచెం ఆకలేస్తున్న టైమ్‌లో వీక్లీ 2 టైమ్స్ అన్నాను కాబట్టి ఆ టైమ్‌లో నేను ఇంకా అది తీసుకునేదాన్ని. సరిపోతుంది. లేదంటే ఫిష్ కర్రీ గానీ, చికెన్ కర్రీస్ గానీ అలాంటివి ఏమైనా తీసుకున్నామంటే మళ్ళీ మనకి సో, చాలా వరకు అవాయిడ్ చేసుకోవడం కష్టమవుతుంది. అంటే చేపల పులుసు, చికెన్ కర్రీ మనకి అవి తినాలనిపిస్తుంది మసాలాలతో ఉన్నటువంటి కర్రీస్. అండ్ అదండి అది చెప్పడం మర్చిపోయాను ఇంతకుముందు చెప్పిన డైట్‌లోని. సో, ఇది. అండ్ తర్వాతొచ్చేసి ఇక్కడ చెప్తున్నాను కదా! సో, ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచి అయితే హాఫ్ అన్ అవర్ లేదు అంటే ఒక 1 అవర్ వరకు నేను కంపల్సరీ వాకింగ్ అనేది చేస్తున్నాను. కావాలనుకుంటే మీరు జిమ్ చెప్పాను కదండీ! జిమ్ అవైలబుల్‌గా ఉంటే మీరు జిమ్‌కి వెళ్ళొచ్చు. లేదంటే సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. సో, ఇది మీ ఆప్షన్. సో, ఖచ్చితంగా ఏదో ఒక ఎక్సర్‌సైజ్ అనేది మాత్రం ఉండాలి. సో, తర్వాతొచ్చేసి 6:30కి అంటే వాకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను హనీ అలానే లెమన్ అంటే నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. 1 గ్లాస్ వార్మ్ వాటర్‌లోని హనీ అలానే లెమన్ మిక్స్ చేసుకొని సో, ఈ డ్రింక్ అయితే తీసుకునేదాన్ని. ఖచ్చితంగా ఫ్యాట్ రిడ్యూస్ చేసే డ్రింక్ అండి ఇది. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. నేను కనీసం ఇది ఒక 3 ఇయర్స్ నుంచి కంటిన్యూయస్‌గా యూజ్ చేస్తున్నాను. చాలా మంచిగా నాకు రిజల్ట్స్ చూపించింది. సో, ఈ డ్రింక్ తీసుకున్న తర్వాత మళ్ళీ 8కి నేను 2 బాయిల్డ్ ఎగ్స్ మాత్రం కన్ఫర్మ్ ఇంతకుముందు చెప్పిన డైట్ లాగానే 2 బాయిల్డ్ ఎగ్స్ అందులో 1 ఎగ్ యోక్ అనేది తీసేసేదాన్ని. 1 ఎగ్ కంప్లీట్‌గా అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకునేదాన్ని. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్‌కి ముందు రోజు రాత్రి నానబెట్టి ఉంచుకున్నటువంటి బాదం, వాల్‌నట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాదం 4, వాల్‌నట్స్ 4 సో, వీటిని కూడా నేను తీసుకునేదాన్ని. 8:30 గంటలకి సోక్డ్ బాదం అండ్ అలానే వాల్‌నట్స్ ఓకేనా. అండ్ సో, తర్వాతొచ్చేసి 9కి అంటే ఇదొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అండి. బ్రేక్‌ఫాస్ట్ టైమ్ నేనప్పుడు కొంచెం లైట్ ఫుడ్ తీసుకునేదాన్ని. సో, ఇక్కడేంటంటే మనం రెగ్యులర్‌గా చేసుకునేటువంటి టిఫిన్స్ ఏవైతే ఉంటాయి ఇడ్లీ, దోస అంటే ఓట్స్ ఉప్మా, ఎనీ ఉప్మాస్ అంటే మనం తీసుకోవాల్సింది ఇందులో ఏంటంటే సూజీ రవ్వ అనేది చాలా వరకు అవాయిడ్ చేసుకోండి. రైస్ రవ్వతో ఉండే ఉప్మా ఒకటి అండ్ అలానే ఎర్రగా ఉంటుంది కదా! ఎర్ర నూక అంటే గోధుమ నూకతో ఉన్నటువంటి ఉప్మా. సో, ఈ రెండింటిని మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే బ్రెడ్ టోస్ట్ తీసుకోవచ్చు. అండ్ తర్వాతొచ్చేసి శాండ్‌విచ్ లాంటివి తీసుకోవచ్చు. అంటే వీక్లీ వన్స్ మాత్రమే మనం ఆయిలీ ఫుడ్ తీసుకోవాలండి. ప్రాబ్లమ్ లేదు. సో, అది కూడా ఏంటంటే ఒక పునుగులు, బజ్జీ ఏమైనా వేసుకున్నామంటే జస్ట్ అదొక 4 మాత్రమే తీసుకోండి. పూరి లాంటిది ఏదైనా తీసుకుంటే జస్ట్ అవి ఒక 2 పూరీలైతే సరిపోతుంది అంతే. సో, ఇది కూడా ఒక ఆప్షనల్ అండి. వీక్లీ వన్స్ సరిపోతుంది. అండ్ తర్వాతొచ్చేసి 11 గంటలకి ఫ్రూట్స్ అనేది తీసుకునేదాన్ని. ఏదో ఒక ఫ్రూట్ యాపిల్ గానీ, ప్రోమోగ్రానేట్ లేదంటే పపాయ గానీ, లేదంటే పైనాపిల్ గానీ అండ్ చాలా రకరకాల ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. సో, జామకాయ చాలా హెల్త్‌కి మంచిదండి. సో, వెయిట్ లాస్‌కి కూడా బాగా యూజ్ అవుతుంది జామ అనేది. సో, తర్వాత అంటే మనం 9-11కి మధ్యలో ఉన్నటువంటి 10 ఏదైతే ఉందో అంటే 10 గంటల సమయంలోనే వాటర్ అనేది ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. ఇది కాబట్టి వాటర్ అనేది కూడా అది కూడా గోరువెచ్చటి వాటర్ అనేది తీసుకోవాలి. దాని తర్వాత 12 నుండి 12:30 గంటల సమయంలోనే లంచ్ టైము. సో, ఈ లంచ్‌లో ఏంటంటే
బ్రౌన్ రైస్ అనేది ఈసారి నేను ఇక్కడ తగ్గించేసాను. నార్మల్ రైస్ తీసుకోవచ్చు, బ్రౌన్ రైస్ కంటిన్యూ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, చాలా మంచిది, ఫైబర్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను, అది కూడా జస్ట్ ఒక 1 కప్ తీసుకుంటే 1 కప్ వెజ్ కర్రీ ఏదో ఒకటి తీసుకోండి. సో ఇంతకు ముందు లాగానే ఇందులో కూడా నేను పెరుగు అన్నం అనేది చాలా వరకు అవాయిడ్ చేసేసాను. పెరుగు అనేది స్కిప్ చేయడం బెస్ట్ అండి వెయిట్ లాస్ అవ్వాలని అనుకున్నప్పుడు. అండ్ లేదు అంటే మీరు సో 1 కప్పు రైస్ అయితే 1 కప్పు కర్రీ తీసుకోండి, లేదంటే 1 చపాతీ తీసుకోండి. లంచ్ ఈ విధంగా సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినటువంటి కీర క్యారెట్ సలాడ్ అనేది తీసుకోండి. సో వెజ్ సలాడ్ లాగా. అండ్ మీరు అందులో మీరు ఆనియన్స్ అనేది కూడా వేసుకుని తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది, మంచిది. తర్వాత వచ్చేసి ఆఫ్టర్ 1 అవర్ 2 అవర్స్కి మళ్ళీ ఒక పల్చగా మజ్జిగ అనేది ఒక 2 గ్లాసులు తీసుకోండి, చాలా మంచిది. సో 3 గంటల సమయంలో మీకు కొన్ని ఆప్షన్స్ చెప్తున్నాను. గ్రీన్ టీ తీసుకోవచ్చు, లేదు అంటే జస్ట్ కప్ టీ కానీ, కాఫీ కానీ, మిల్క్ కానీ, లేదు అంటే రాగి జావా కానీ. అంటే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇది తీసుకున్నాను. తర్వాత వచ్చేసి 4:30కి. సో 4:30 టైం ఏంటంటే స్నాక్ టైం. సో ఈ స్నాక్ టైంలో ఇంతకు ముందు కేవలం 1-2 మాత్రమే తీసుకునే వాళ్ళం, బట్ ఈ స్నాక్ టైంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీకు కావాల్సింది తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను తీసుకునేది ఏంటంటే సో ఖచ్చితంగా ఇక్కడ తీసుకునేది ఏంటంటే ఓట్స్ అనేది తీసుకుంటాను ఎక్కువగా రెగ్యులర్గా అయితే. సో లేదు అని అనుకుంటే ఓట్స్కి బదులుగా మనకి ఏదైనా తినాలనిపిస్తుంది కదా, బెల్లంతో తయారు చేసినటువంటి ఏదైనా, అంటే ఈ చిక్కీ ఉండలు అంటారు కదా, చిక్కీ కానీ, లేదంటే బెల్లం ఉండలు కానీ, మరమరాలతో ఉండలు ఉంటాయి కదా, సో మరమరాలు ఉండలు కానీ, లేదంటే నువ్వులు ఉండలు కానీ. సో ఇది లేదంటే ఇక్కడ కూడా బాయిల్ చేసినటువంటి స్ప్రౌట్స్ తీసుకోండి. అందులో జస్ట్ ఒక సాల్ట్ అలానే పెప్పర్ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. లేదు అంటే మీకు కావాలనుకుంటే ఫ్రూట్ అనేది కూడా తీసుకోవచ్చు. సో ఇదొకటి. ఇవన్నీ కూడా ఆప్షనల్, అన్ని ఒకేసారి తీసుకోమనట్లేదు, ఒక రోజు ఇదైతే ఇంకొక రోజు అది అన్నట్టుగా. సో ఇక్కడ ఇంకొక ఆప్షనల్ రాగి జావా అనేది కూడా తీసుకోవచ్చు. సో వీటిలో ఏదో ఒకటి మనం తీసుకుంటూ ఉంటే రెగ్యులర్గా చాలా మంచిది. అంటే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి సో ఏదైనా సరే అతిగా తీసుకోకుండా జస్ట్ లిమిట్ గా తీసుకుంటే బెస్ట్ మాట అండి. వీటితో పాటుగా స్నాక్ ఐటమ్ లోనే మీరు స్వీట్ కార్న్ సూప్ కానీ, లేదంటే ఎనీ సూప్స్, మీకు ఆప్షనల్ ఏ సూప్ కావాలనుకుంటే ఆ సూప్ మీరు తీసుకోవచ్చు. సో ఇది కూడా వెజ్ సూప్స్ అయితే ఇంకా మంచిది. వీటితో పాటుగానే కార్న్ ఫ్లాక్స్ తీసుకోవచ్చు, లేదు అంటే అటుకులు తీసుకోవచ్చు. సో మీ ఇష్టం అండి. సో స్నాక్ కి సంబంధించి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలనుకుంటే అదే చూస్ చేసుకోవచ్చు. సో చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, ఏమీ లేదు, ఒకటే ఫుడ్ అనేది మనం కంటిన్యూ చేసామంటే తర్వాత ఇంకొక ఫుడ్కి మనం అలవాటు పడడం చాలా కష్టం అవుతుంది. అందుకోసం జస్ట్ ఇవన్నీ కూడా అర్థం అవడం కోసం చిన్న చిన్న ఆప్షన్స్ అండి. మీకు ఇది కాకపోతే అది, అది కాకపోతే అది అని చెప్పి. సో ఇవి ఈవినింగ్ స్నాక్ గా ఈ విధంగా తీసుకున్నాను. సో తర్వాత వచ్చేసి అగైన్ 5:30కి 6 to లేదంటే 6:30 వరకు, అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 1 అవర్ వరకు వాకింగ్ అండి. సో నేనైతే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వర్క్ అనేది సరిపోతుంది. అంటే సో ప్రెసెంట్ నేను హెల్పర్ని కూడా మానేసాను కాబట్టి మెయిన్ నాకు బాగా వెయిట్ లాస్ అవ్వడానికి మెయిన్గా యూజ్ అయినటువంటి విషయం ఏంటంటే హెల్పర్ని మానేయడం వల్ల నేనే ఓన్గా వర్క్ చేసుకోవడం వల్ల సో చాలా మంచి బెనిఫిట్ అయింది నాకు ఈ వెయిట్ లాస్కి. సో మీరు ఇప్పుడు వెయిట్ లాస్కి సంబంధించి మీ ఇంట్లో హెల్పర్ ఎవరైనా ఉంటే కనుక మానేయమని చెప్పి అనట్లేదు, ఎందుకంటే చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్తో కూడా హెల్పర్ని మనం హెల్ప్ తీసుకుంటుంటాము. ఇలాంటి వాళ్ళే ఏం ప్రాబ్లం లేదండి. జస్ట్ ఏం చేస్తారంటే ఇంట్లో వర్క్ అనేది హెల్పర్ చేస్తున్నప్పుడు మనం జస్ట్ ఒక వాకింగ్ అనేది హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ చేసుకుంటే బెటర్ అని చెప్తున్నాను. సో ఈ టైంలో వాకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నేను ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసిన తర్వాత ఇంట్లో వర్క్ అనేది సరిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్ కానీ నేను తీసుకుంటున్నాను పుల్కా. సో ఒక 2 పుల్కా, అలానే మార్నింగ్ ఉన్నటువంటి ఏ వెజ్ కర్రీ ప్రిపేర్ చేస్తానో ఆ కర్రీ తీసుకుంటున్నాను. సో లేదు అంటే జస్ట్ ఇప్పుడు కూడా ఒక హాఫ్ కప్ మనం రైస్ తీసుకుంటే జస్ట్ హాఫ్ కప్ కర్రీ మాత్రమే తీసుకోవాలి. మార్నింగ్ అయితే 1 కప్ తీసుకుంటున్నాము, 1 కప్ కర్రీ, 1 కప్ రైస్. సో ఈ నైట్ డిన్నర్కి లైట్ ఫుడ్ తీసుకోవాలి, హెవీ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. కాబట్టి ఇది ఒక జస్ట్ ఆప్షనల్ అండి. ఒక హాఫ్ కప్ రైస్ అయితే హాఫ్ కప్ కర్రీ అనేది. సో నేనైతే 2 పుల్కాలు తీసుకుని హాఫ్ కప్ కర్రీ తీసుకుంటున్నాను. సో లేదు అంటే 2 ఇడ్లీస్ తీసుకుని 1/4 కప్ కర్రీ తీసుకోండి, సరిపోతుంది. లేదు అంటే నేను చెప్పాను కదా ఉప్మా అని చెప్పి, సో ఉప్మా చేసుకోలేని మార్నింగ్ టైంలోని నైట్ మనం డిన్నర్గా కూడా సో ఏదైతే ఈ గోధుమ నూకకు సంబంధించి అంటే ఎర్ర నూక అంటారు కదా, ఉప్మా అనేది కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేదు అని అనుకుంటే ఇక్కడ కూడా మీరు ఏదైనా సూప్స్ లాంటివి తీసుకోవచ్చు. సో నైట్ డిన్నర్గా చాలా లైట్ ఫుడ్ అనేది తీసుకోవాలి. సో ఈ డైట్లో కూడా ఏంటంటే వీక్లీ 2 టైమ్స్ మాత్రమే చికెన్ కానీ ఫిష్ కానీ తీసుకోవచ్చు. అయితే మీరు కావాలనుకుంటే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోండి, బట్ టోటలీ మసాలా ఏదైతే ఉంటుందో వాటిని మీరు స్కిప్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. నేను మీకు వీడియోస్లో షేర్ చేస్తున్నానంటే నేను
కేవలం పిల్లల కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో మనం డైట్ అనేది ఫాలో అవుతున్నప్పుడు పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి. సో చిన్న ఏజ్లో వాళ్ళకి కూడా మనం డైట్ అనేది పెట్టకూడదు కాబట్టి సో ఇదండి. అండ్ అలానే నైట్ టైం ఎక్కువగా మనం రైస్ తీసుకోకూడదు. కర్డ్ రైస్ కానీ, కర్డ్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేదు అంటే అలానే మిల్క్ తీసుకోకూడదు. టోటల్లీ ఏ డైట్ చేసినా కూడా జంక్ ఫుడ్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్స్ కానీ, తర్వాత ఆయిలీ ఫుడ్ ఇవన్నీ టోటల్గా అవాయిడ్ చేసేయాలి. సో ఇదండి 15 డేస్ నుంచి తీసుకున్నటువంటి డైట్. అంటే ఇంతకుముందు డైట్కి ఈ డైట్కి కొన్ని చేంజెస్ అయితే ఇవే చేశాను. సో ప్రస్తుతానికైతే ఈ డైట్ అనేది నేను కంటిన్యూ చేస్తున్నానండి. ప్రెసెంట్ నేను 76 కేజీస్ ఉన్నాను. సో ఈ మళ్ళీ ఎన్ని కేజెస్ తగ్గాను అన్నది కూడా నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో ఈ డైట్ లో తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో 100% లో ఒక 50% నాకు ఇంటి వర్క్ కి, ఒక 50% నా డైట్ కి సంబంధించిన వెయిట్ లాస్ కి చాలా చక్కగా యూజ్ అవుతుంది. చాలా మందికి డౌట్ ఉంటుంది మిల్లెట్స్ కూడా మనం ఈ డైట్ లోని ఇంక్లూడ్ చేయొచ్చా లేదా అని. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. డైట్ కి సంబంధించి మిల్లెట్స్ ఏవైతే ఉంటాయో చాలా మంచిగానే యూజ్ అవుతాయి. చాలా బెస్ట్ ఆప్షన్ అండి. మీరు ఊదలు అంటారు, లేదు అంటే కొర్రలు అంటారు, ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా. సో వీటిలో ఏదో ఒకటి కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఈ డైట్ లోని. సో టోటల్లీ ఈ 2 టైప్స్ ఆఫ్ డైట్స్ నేను మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. బట్ ఎవరైతే ఈ పీసీఓడి కానీ సమ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి డైట్ చేయాలి ఏంటని నన్ను అడిగినా కూడా నేను డాక్టర్ని కన్సల్ట్ చేసి అప్పుడు మీరు ఏ డైట్ అయినా చేయండి. ఎందుకంటే నాకు పెద్దగా పీసీఓడికి సంబంధించి ఎక్కువగా నాకు ఐడియా లేదు. తెలిసిన వాటి కోసమే నేను చెప్తున్నాను. తెలియని వాటి గురించి నేను చెప్పదలుచుకోవట్లేదు. సో ఇలాంటి ఏదైనా మీకు హెల్త్ ఇష్యూస్ కానీ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు డైట్ ప్లాన్ అనేది తీసుకోండి. సో నేను చెప్పే డైట్ ఏంటంటే నార్మల్గా హెల్తీగా ఉండి ఓవర్ వెయిట్ ఉన్నా లేదంటే నార్మల్ వెయిట్ ఉన్నా కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకైతే చెప్తున్నాను. అలాంటి కండిషన్లో ఉన్న వారికి ఈ డైట్ ప్లానింగ్స్, ఈ టైం టేబుల్స్ అన్ని కూడా చక్కగా యూజ్ అవుతాయి. సో అలానే ఇంకొంతమందికి డౌట్స్ రావచ్చు. మా అమ్మాయి కానీ మా అబ్బాయికి కానీ చిన్న వయసే కాకపోతే బాగా వెయిట్ ఎక్కువగా ఉన్నారు, ఏం చేయాలి ఏంటని అడుగుతారు. సో నేను ఇప్పుడు ప్రెసెంట్ చేస్తున్నటువంటి డైట్ ఈ 15 డేస్లో ఏదైతే ఉందో సెకండ్ చార్ట్ ఏదైతే చెప్పానో సేమ్ ఆ డైట్ని ఫాలో చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ వాళ్ళకి మరీ ఇబ్బంది పెట్టేసి ఓవర్ వెయిట్ ఉన్నారు కదా అని చెప్పి డైట్ కంట్రోల్ విషయంలో ఫుడ్ అనేది టోటల్గా అవాయిడ్ చేస్తే చాలా సిక్ అయిపోతారు, ఇబ్బంది పడాల్సి వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మెయిన్ ప్రెసెంట్ రాకపోవచ్చు, ఫ్యూచర్కి ఏమైనా ఇబ్బంది పెడుతుంది. అందుకోసం పర్ఫెక్ట్గా అన్నీ కూడా తెలుసుకుని అర్థమయ్యేలాగా అన్నీ చేయాలి. సో ఇదండి టోటల్లీ నా డైట్ వీడియో అయితే. ఓకే, చూసారు కదండి వెయిట్ లాస్ కి సంబంధించిన డైట్ ప్లాన్ అలానే టైం టేబుల్ ఇవన్నీ కూడా మీకు చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. బాగా యూజ్ అవుతుందని కూడా ఆశిస్తున్నాను. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడ టెన్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా, అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. నమస్తే, టేక్ కేర్, బాయ్ బాయ్.